అసలు సిఎస్కేకి ఏమైంది? ఇది అసలైన సిఎస్కే కానే కాదు. ఒకప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే అన్ని టీమ్స్ కూడా సిఎస్కే తో ఫైనల్ ఆడాలని ప్రిపేర్ అయ్యి వచ్చేవి. అంటే అన్ని టీంలు కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయేవి సిఎస్కే ఆల్రెడీ ఫైనల్ కి వచ్చేస్తుంది అని. అలాంటి లెగసీని క్రియేట్ చేసింది సిఎస్కే. ఐపీఎల్ లో ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీగా నిలిచింది సిఎస్కే. మరి అంత పెద్ద టీం కి ఇప్పుడు ఏమైంది? మరి ఇంత దారుణంగా ఎందుకు ఆడుతుంది? ఎవరికి అర్థం కావట్లేదు కదా. దీనికి ఆన్సర్లు మనం కాదు, ఆ టీం వాళ్ళే చెప్పాలి. చూద్దాం, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. అప్పటి వరకు ఏం జరుగుతుందన్నది చూద్దాం. అదంతా సరే కానీ ట్రోలర్స్ కి దొరికింది ఇదే ఛాన్స్ అయినట్టు ఎందుకు అంతలా ట్రోల్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీని కూడా చాలా మంది బాలేదని చెప్తున్నారు. నాకు అర్థం కానిది ఏంటంటే సంజు శాంసన్ కూడా 2021 లో క్యాప్టెన్సీ చేశాడు. ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేశాడు, అంత బాగా చేయలేదు. తన మీద కొన్ని విమర్శలు వచ్చాయి, బట్ మరి ఇంతలా రాలేదే. మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ కి క్యాప్టెన్సీ చేశాడు, తన మీద కూడా విమర్శలు వచ్చాయి, కానీ ఇంతగా రాలేదే. అంతెందుకండి 2024 లో గుజరాత్ టైటాన్స్ కి గిల్ క్యాప్టెన్సీ చేశాడు. అప్పుడు కూడా తన మీద విమర్శలు ఇంత పెద్దగా ఏం రాలేదే. కానీ తను కూడా అంత మంచి క్యాప్టెన్సీ చేయలేదు. వీళ్ళెవరు కూడా అంత మంచిగా క్యాప్టెన్సీ చేయలేదు వాళ్ళ ఫస్ట్ సీజన్ లో. అయినా కానీ వాళ్ళ మీద అంతగా రాని ట్రోల్స్ ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ మీద ఎందుకు వస్తుంది? అఫ్ కోర్స్ ధోని యొక్క హై స్టాండర్డ్ ని క్యాప్టెన్సీలో సెట్ చేశాడు అనేది మనందరికీ తెలుసు. బట్ ధోని లాగా అందరూ ఉండరు కదా. మనం అన్నిటికీ అలవాటు పడి ఉండాలి కొద్దిగా. ధోని అంతలా క్యాప్టెన్సీ చేయకపోయినా తన వంతు తానేదో కృషి చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మంచిగా క్యాప్టెన్సీ చేయలేకపోవచ్చు, కానీ నెక్స్ట్ సీజన్ చాలా బాగా చేయొచ్చు. ఎందుకంటే 2021 లో మంచిగా క్యాప్టెన్సీ చేయని సంజు శాంసన్ 2022 లో ఫైనల్ కి తీసుకెళ్లాడు రాజస్థాన్ రాయల్స్ ని. గిల్ కూడా అలానే చేశాడు. 2024 లో క్యాప్టెన్సీ బాగా చేయని గిల్ 2025 లో ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్లాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా తప్పకుండా కంబ్యాక్ ఇస్తాడు. మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంతే. పైగా మనం మహేంద్ర సింగ్ ధోనిని మిస్ అవుతున్నాం అన్నదైతే కన్ఫర్మ్. బట్ దీనికి అలవాటు పడాలి సిఎస్కే. ఎందుకంటే తను ముందుగా పూర్తిగానే ఉండడు. పూర్తిగా రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అప్పుడు ఎలా చేస్తారు మరి? కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి. నేను మొత్తానికి ట్రోలర్స్ కి చెప్పేది ఒకటే, కొట్టాడు తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతాం. ఇంతకు మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటో కామెంట్ చేయండి. అప్డేట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.